చలవాదియోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, నిన్న చూపించిన బియ్యం ఇవాళ వండి చూపిస్తున్నాను. నైటే నానబెట్టుకున్నా అండి. ఆ నానబెట్టుకున్న బియ్యములోని నీరుతోటే ఏసురు పెట్టుకున్నాను. ఆ ఏసురుని మరిగిస్తున్నానండి. చూడండి, కుండలో వండుతున్నాను ఈ బియ్యాన్ని. దాంట్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉండాలంటే కుండలోనే వండాలండి. లేతే కంచు గిన్నె నిన్న చెప్పినట్టు, లేదా ఇత్తడి గిన్నెలో ఉండాలండి. చూడండి, మరిగిని దాంట్లో ఆ ఎసట్లో బియ్యం వేసానండి. ఉడకబెట్టింది. ఆ ఉడకబెట్టినప్పుడు పొంగు వస్తుంది కండి, ఆ పొంగును తీసివేయాలంటండి. అట్లా వెనకటి రోజుల్లో కూడా చేసేవారంట. అట్లా తీసివేసిన తర్వాత దాన్ని ఉడికించాలండి. మన వైట్ రైస్ అయితేనండి మనకి 10 నిమిషాలు లేదా పావుగంటలో ఉడికిద్ది. ఇది కనీసము అరగంట నుండి 50 నిమిషాల వరకు ఉడికిద్దండి. మెడిసిన్ వాల్యూ బాగా ఉంటుంది కదండి. జింకు దీంట్లో ఫైబరు ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకనే ఇది లావు ఎక్కువ ఉన్న వారికి అట్లా తింటే బాగా మంచిదండి. పార్కిన్సన్స్ ఉన్నా కానీ షుగర్ ఉన్నా కూడా మంచిదని నేను వీడియోలో తెలియజెప్పాను కదండి. ఇదిగోండి, దీంట్లోకి కలపటం కూరలు, మునగాకు పప్పు కానీ, ఆకుకూర పులుసులు కానీ, లేదా టమాటా, మనము వంకాయ, టమాటా, మునక్కాయ అట్లా కలపటం కూరలు వండుకుంటాం కదండి. అవి వేయైనా బాగుంటాయండి. మేము ఇలా వండుకొని తింటామండి. ఇది ఉడికిందో లేదో చూసుకొని గంజి కనుక ఎక్కువ అవి నీరు కనుక కొద్దిగా ఎక్కువ ఉంటే గంజి వంపుకోవాలండి. గంజిని కూడా మనము నిల్వ ఉంచి పులవనిచ్చి తీసుకోవచ్చండి. దాంట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది, మంచిదని చెప్తారండి. చూడండి, మేమైతే ఇవాళ ఇలా వండుకొని ప్లేటింగ్ చేసుకొని దాంట్లోకి మునగాకు పప్పును వండుకున్నామండి. ఇలా తింటున్నామండి మేము ఈ రైస్ని. మాకు ఏ షుగర్లు అలా లేవు కానండి, మంచిదని అప్పుడప్పుడు దోశకి లేదా ఇట్లా అన్నం వండుకొని తింటామండి. ఈ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.